హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హ్యాపీగా ఉండండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలన్నీ ఒక పేపర్పై రాసుకోండి. అలా రాయడం వల్ల మీరు ఆలోచించే ఆలోచనలో ఏవి ముఖ్యమైనవి, ఏవి అనవసరమైనవో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు అవసరం లేని ఆలోచనలు వదిలేయండి. అలా చేయడం వల్లే మీకు కొంత రిలీఫ్ వస్తుంది. మీరు ఆలోచించే ఆలోచనలు కొంచెమైనా తగ్గుతాయి. మీకు మీరే ఓవర్గా థింక్ చేసుకుని స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రగుల్ అవ్వకుండా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీకోసం ఏమి ఆలోచిస్తున్నారు, మీపై మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్పై నెంబర్ ఉంది, నాకైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీ పార్ట్నర్ ఆలోచనలు. బాటమ్ ఆఫ్ ద డెక్, 5 of swords, మీ ఆలోచనలు. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎయిర్ ఎనర్జీ. మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. నన్ను ప్రాణంగా లవ్ చేసిన నా పర్సన్ని నేను మోసం చేశాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. తన దగ్గర నుండి దూరం అయ్యి నేను తనని మోసం చేశాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. ఎప్పుడైనా మీ పార్ట్నర్ బాధపడుతుంటే మీరు భరించలేకపోయేవారని, తనకన్నా మీ పార్ట్నర్ కన్నా మీరే ఎక్కువగా బాధపడేవారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్గానే థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే సక్సెస్ చెయ్యాలి, యాక్షన్ తీసుకోవాలి. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేసినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో సేమ్ మీ పార్ట్నర్ కూడా అంతే బాధపడుతున్నారు మీ విషయంలోని. ఎందుకంటే మీ ప్రేమ ఎంత జెన్యూనో ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమైంది. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడైనా కొంచెం బాధపడినా కూడా మీరు తట్టుకోలేకపోయేవారు. మీ పార్ట్నర్ని చాలా ప్రతి విషయంలో కూడా ఓదార్చేవారు. నేనున్నాను అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే సపోర్ట్ చేసేవారు. తన బాధ మీ బాధగా ఫీల్ అయ్యేవారు. తనకన్నా ఎక్కువగా మీరే బాధపడేవారు తన విషయంలో. తను ఏ విషయంలోనైనా డిసప్పాయింట్ అయినా, ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అవుతున్నా కూడా మీరే తనకన్నా ఎక్కువగా పెయిన్ అనుభవించేవారు తన విషయంలోనని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ విషయంలో. ఎస్, మీరు మీ పార్ట్నర్ గురించి అయితే మీరు కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ అయితే వదిలేశారు అని చెప్పాలి. ఆ థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని మీ పార్ట్నర్ అయితే వదిలేశారు.
అందుకనే ఇప్పుడు మీ పార్ట్నర్ కోసం అయితే మీరు చాలా బాధపడుతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి మీ లవ్‌ని కాదని చెప్పి వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పి ఇప్పుడు మీరైతే చాలా బాధపడుతున్నారు. చాలా ఓవర్‌గానే థింక్ చేస్తున్నారు. మీ పాస్ట్‌లో అయిపోయిన కొన్ని విషయాలు మీరు ఇంకా ఇప్పటికి కూడా ఆలోచిస్తున్నారు. అయిపోయిన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూచర్‌లో అయినా మీ పర్సన్‌ని కలిసే అవకాశం ఉంటుందా? లేదా? అని చెప్పి మీరైతే చాలా ఓవర్‌గానే థింక్ చేస్తున్నారని చెప్పవచ్చు. నాకెందుకు ఇలా జరిగింది? నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది? అని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు. చాలా అవాయిడ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ ఆలోచనల నుంచి బయటపడాలని అనుకుంటున్నారు. బట్ అయితే ఈ ఆలోచనలైతే మిమ్మల్ని వదలట్లేదనే చెప్పాలి ఖచ్చితంగాని. ఎందుకంటే మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ విషయంలోనే మిమ్మల్నయితే ఇగ్నోర్ చేశారు. మిమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు మీ విషయంలో మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా లేదా అని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీరైతే కోరుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో. మీరు ఒక స్టెప్ అయితే తీసుకోవాలి. మీరే వెళ్ళాలి మీ పార్ట్నర్ దగ్గరికి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ అయితే మీకు మీరే డిఫెండ్ చేసుకుంటున్నారు. వెళ్ళకుండా అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. ఎందుకంటే మీరు ఈ బర్డెన్ అయితే మోయలేకపోతున్నారు. ఈ బాధ నుంచి బయటపడాలి. యాక్షన్ నేనే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ మీకు మీరే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ దగ్గరికి మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాలి. ఇప్పుడే నేను నా పార్ట్నర్‌ని కలవాలి అని చెప్పి మీరు అనుకున్న సడెన్‌గా మీకైతే థర్డ్ పర్సన్ అయితే గుర్తుకొస్తున్నారు. మేబీ ఇప్పుడు మీతో ఎలా మాట్లాడతారు? మళ్ళీ మీ విషయంలో మీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి మళ్ళీ భయపడుతున్నారు. మీకు మీరే మీ ఫీలింగ్స్‌ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు. డిఫెండ్ చేసుకుంటున్నారని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ. ఈ థర్డ్ పర్సన్ కోసం అయితే మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయ్యింది. అది ఎవరైనా అవ్వచ్చు. థర్డ్ పర్సన్ అంటే రిలేషన్ అదర్ పర్సన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్యన ఎవరైనా నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు అవ్వచ్చు. మీ రిలేషన్ అయితే ఎవరి వల్ల మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయింది. మీ పార్ట్నరు హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. మీరు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ పెయిన్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. బట్ మీ పార్ట్నర్ కూడా మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. తను కూడా హార్ట్ బ్రేక్‌లోనే ఉన్నారు. మీపై మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చా? సోల్‌మేట్ కనెక్షన్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ పార్ట్నర్‌కి ఉన్నది సోల్‌మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది అని చెప్పి మీ పార్ట్నర్‌కి అయితే అర్థమైంది. మీ పార్ట్నర్ కూడా తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని, తన లవ్‌ని మీకైతే ప్రపోజ్ చేయాలి. మీతో షేర్ చేసుకోవాలి. మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్ ఎందుకో డిఫెండ్ చేసుకుంటున్నారు. మీతో రీయూనియన్ చేయాలని ఉన్నా కూడా. మీ పార్ట్నర్‌కి అయితే మీపై అట్రాక్షన్ అయితే ఉంది. మీ పార్ట్నర్ కూడా చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఓకే. అలాగే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్‌పై తెలుసుకోవచ్చు. నేను చెప్పాను కదా! మీరు యాక్షన్ తీసుకోవాలి, అడగాలి అని అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. కంట్రోల్ చేసుకుంటున్నారని చెప్పాను కదా! సేమ్ అదే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ డిఫెండ్ చేసుకుంటున్నారు. మీకు కూడా సేమ్ అదే కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్‌కి కూడా అదే కార్డ్ వచ్చింది. మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫైర్ ఎనర్జీ మీరైనా లేదంటే మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. తను కూడా యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీకు కూడా మీ ఆలోచనలో కూడా క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచనలో కూడా క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది.
మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా! అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందుకే మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు తన లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నా ఆలోచించకుండా, స్వార్థం లేకుండా ఇప్పుడు నిస్వార్థంతో మీ విషయంలో అయితే ఆలోచిస్తున్నారనే చెప్పాలి. మీ పార్ట్నర్ అయితే డివైన్ మీద అయితే హోప్ పెట్టుకున్నారు. ఎక్కువగా టెంపుల్స్‌కి వెళ్ళి ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేసుకోవాలి, టెంపుల్స్‌కెళ్ళాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ అయితే టెంపుల్స్‌కెళ్ళడం కానీ, మీ రిలేషన్ విషయంలో హోప్ పెట్టుకుని, మీ రిలేషన్ ఎప్పుడు సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి టెంపుల్‌కెళ్ళడం, ఇలాంటివి అయితే చేస్తున్నారని చెప్పాలి మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే తన లైఫ్‌లో, మీ ఇద్దరి లైఫ్‌లో కూడా ఒక మంచి చేంజింగ్ అయితే రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. మీకోసం అయితే చాలా పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. యూనివర్స్‌కి అయితే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. తన లైఫ్‌లో ఉన్న తన ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే పర్సన్ అవ్వచ్చు, ఆ రిలేషన్‌ని, మీ రిలేషన్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోగలిగే క్యాపబిలిటీ నాకు ఉండాలి, సామర్థ్యం నాకు ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అయితే గ్రోత్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నా రిలేషన్ అయితే నేనైతే బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న పర్సన్, అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందుకే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే తన హోప్ అంతా డివైన్‌పై ఉంచారు. బ్యాలెన్స్ చేసుకోగలిగే సామర్థ్యం నాకు రావాలి, నాకు ఆ శక్తి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడైతే దేవుడినైతే కోరుకుంటున్నారు. టెంపుల్‌కెళ్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మీకోసం అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే నా పర్సన్‌ని నేను చాలా బాధ పెట్టాను, తనకు చాలా తక్కువగా చూశాను తనని. ఒక్కొక్కసారి అయితే నా పర్సన్ సంతోషం కోసం కొంత టైంని కూడా నా పార్ట్నర్‌కి ఇవ్వలేకపోయాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ విషయంలో అయితే మీ పార్ట్నర్. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా నా పర్సన్‌కి ఎప్పుడు నేను హ్యాపీనెస్‌ని ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది, అలాగే రిలేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అవసరం లేని బంధాల కోసం నాకు అవసరమైన నా బంధాన్ని నేను వదులుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. అందరి మాటలు విని, అందరిని నమ్మి నా పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి బాధపడుతున్నారు. నా జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకుని, విలువ ఇచ్చే నా బంధాన్ని వదులుకున్నాను. నా పర్సన్‌ని నేను ఎంత బాధ పెట్టానో అంత బాధపడుతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ వేరే వాళ్ళ మాటలు విని తనను తనే మోసం చేసుకున్నారు. ఇప్పుడు అదే విషయం మీ పార్ట్నర్‌కి కూడా అర్థమైంది. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే టెంపుల్స్‌కెళ్ళడం కానీ, లేదంటే దేవుడిని మేనిఫెస్టేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తిని తనకి ఇవ్వమని చెప్పి మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు దేవుడిని. మీకైతే మీ పార్ట్నర్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మీ రిలేషన్‌లోకి అయితే రావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ మీరైతే డిఫెండ్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్‌ని, మీ లవ్‌ని, మీ ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీకు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా మీరైతే తీసుకోలేకపోతున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు మానసికంగా అయితే కుంగిపోతున్నారు. మనశ్శాంతిని కోల్పోతున్నానని చెప్పి ఫీల్ అవుతున్నారు. నేను నా పర్సన్ కోసం అయితే దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాను అని తెలిసి కూడా ఎందుకు నా లవ్‌ని కాదని నన్ను ఎంత బాధ పెడుతున్నాడు ఆర్ బాధ పెడుతుందని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారు. ద లవర్ కార్డ్ వచ్చింది కదా! మీ పార్ట్నర్‌కి చాలా బాగా అర్థమైందని చెప్పాలి. ప్రేమతో కలుపుకున్న బంధం జీవితకాలం ఉంటుందని చెప్పి, మనీ కోసం కలుపుకున్న బంధం మధ్యలోనే తెగిపోతుందని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే బాగా అర్థమైంది. లాస్ట్‌లో ఏది చెప్పినా కూడా నా పార్ట్నర్ అయితే నమ్మేది లేదా నమ్మేవాడు అని ఏది కూడా
అది నిజమా కాదా అని చెప్పి నన్ను ప్రశ్నించేవారే కాదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. మీ పార్ట్నర్‌ని అయితే మీరు ఏది కూడా ప్రశ్నించేవారు కాదంట. అన్నీ కూడా ఏది చెప్పినా కూడా మీరు నమ్మేవారంట. ఏది నిజమా, ఇది అబద్ధమా అని కూడా మీరు ప్రశ్నించేవారు కాదని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అవన్నీ కూడా తలుచుకుని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ విషయంలోని. ప్రతి పనిలో కూడా సపోర్ట్‌గా ఉండేవారు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ విలువ తెలుసుకున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇదేనండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. బట్ మీరైతే మీ పార్ట్నర్‌తో మాట్లాడాలి, మీ పార్ట్నర్‌ని కలవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకున్నా కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. డిఫెండ్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఏంజెల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, సజెషన్స్ ఇవ్వబోతున్నారు తెలుసుకోవచ్చు. ప్లీజ్ ఏంజెల్స్ యాక్యురేట్‌గా ఇవ్వండి. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరైతే మీ పార్ట్నర్‌ని ఏది కూడా అడగవద్దు. ఇప్పటివరకు పాస్ట్‌లో ఏది జరిగిందో ఏమీ అడగవద్దు అని చెప్పి మీ పార్ట్నర్‌తో మీరు ఆర్గ్యూ చేయవద్దని చెప్పి కూల్‌గా డీల్ చేయమని ఏంజెల్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆర్గ్యూ చేయడం వల్ల లేదంటే ఏదైనా పాస్ట్‌లో జరిగిన విషయాల గురించి మళ్ళీ మీరు అడగడం వల్ల అయితే మళ్ళీ ఈ రిలేషన్ అయితే బ్రేక్ అవుతది అని చెప్పి మీరైతే చాలా కూల్‌గా అయితే డీల్ చేయాలి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే ఆలోచిస్తున్నారు. తనకి ఎంత వర్క్ ఉన్నా కూడా, తను ఎంత బిజీగా ఉన్నా కూడా మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారు మళ్ళీ. ఇప్పటి వరకు లైఫ్‌లో మీరు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారో, మీ పార్ట్నర్ విషయంలో ఎంత బాధపడ్డారో అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది మీ రిలేషన్ అయితే. మీరైతే సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారు. బట్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ పార్ట్నర్ మీరు ఏది అడగవద్దు. చాలా కూల్‌గా డీల్ చేయాలి. చాలా కూల్‌గా మాట్లాడాలి అని చెప్పైతే ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. మీరు చాలా కూల్‌గా అయితే డీల్ చేయాలి అంట మీ పార్ట్నర్‌ని. ఎందుకంటే మీ రిలేషన్ మళ్ళీ బ్రేక్ అవ్వే అవకాశం ఉందంట. అందుకని మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే మాట్లాడాలి మీ పార్ట్నర్ విషయంలో అయితే. మీకైతే రీయూనియన్ అయితే జరిగే అవకాశం ఉంది. అలాగే న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీ లైఫ్‌లో ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీ లైఫ్‌లో ఏదైతే జరిగిందో అదంతా ఎండ్ చేసేయండి. మళ్ళీ మీరు మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ వస్తే మీరు అడగవద్దు. డిస్కషన్స్ అయితే చేసుకోవద్దు. కూల్‌గా ఉండండి అని చెప్పి ఈ ఏంజెల్ అయితే చెప్తున్నారు. మీకైతే న్యూ బిగినింగ్ ఉంది. అలాగే సెలబ్రేషన్ రీయూనియన్ కూడా ఉంది. మీ ఎదురుగుంటనే కార్డ్స్ తీశాను కదా! మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే లైఫ్‌లో థర్డ్ పర్సన్ గురించి లేదంటే మనీ విషయంలోనో మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని చులకనగా చూసి మీ లైఫ్‌లో నుంచి అయితే వాక్ అవే చేశారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే ఏ బంధం ఎలాంటిదన్నది బాగా అర్థమైంది. మనీతో వచ్చే బంధం ఎంతకాలం ఉంటుందో, ప్రేమతో వచ్చే బంధం ఎంతకాలం ఉంటుందో ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే బాగా అర్థమైంది. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఎప్పటికల్లా వస్తారో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ అయితే 6 వీక్స్ లేదంటే 6 మంత్స్‌లో అయితే మీ దగ్గరికైతే రావచ్చు మీ పార్ట్నర్. మీకు దూరమైన మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీకైతే దగ్గరగా రాబోతున్నారు. కార్డ్ కూడా చూడండి. 6 ఆఫ్ స్వార్డ్స్ మీ దగ్గరికైతే మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారు. అది కూడా 6 వీక్స్ అవ్వచ్చు, లేదంటే 6 మంత్స్ అవ్వచ్చు. మీతో అయితే రీయూనియన్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఈ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.